తెలుగుదేశం పార్టీలో తన్నులాటలు మామూలుగా లేవు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళే అనుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అనుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్లస్ బీజేపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. అన్నీ ఈ మూడు పార్టీలు ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించి తన్నుకోవడాలు, కాటర్లు పట్టుకోవడాలు, బట్టలు చింపుకోవడాలు నా సామాన్యంగా బీభత్సం. రీసెంట్గా పర్యాటక కేంద్రమైనటువంటి హార్స్లీ హిల్స్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగితే అక్కడ బాహాబాహికి దిగారు తెలుగుదేశం పార్టీ నేతలు. తెలుగుదేశం పార్టీ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అదేవిధంగా రాంప్రసాద్ రెడ్డి, తర్వాత మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు వీళ్ళ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే వీళ్ళ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు. ఎవరు? మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, అదేవిధంగా తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గీయులు చొక్కాలు పట్టుకొని చించుకున్నారు. క్రమశిక్షణ అని చెప్పేసి ప్రజలకు క్లాస్ వీక్తా ఉంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఫస్ట్ ఆయన పార్టీ వాళ్ళకి క్లాస్ వీకాలి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకుంటున్నారు. తర్వాత అదోని నియోజకవర్గానికి వస్తే కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గంలో అక్కడ ఆయన ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు అనుకుంటా, బీజేపీ నాయకుడు. అక్కడ తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకుల మధ్య తన్నులాటలు. అదేవిధంగా కూటమిలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్నాయి. ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళాయి. కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారం మొత్తాన్ని తామే చెలాయించాలనే ధోరణి 3 పార్టీ నేతల మధ్య విభేదాలకు కూడా కారణమవుతున్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలోనే అంతర్గత కలహాలు కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయాయి. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, ఆయన తండ్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కర్నూలు జిల్లా అదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. వీళ్ళ మధ్య కొన్ని నెలలుగా ప్రచ్ఛన్న యుద్ధం కూడా జరుగుతుంది. మరోసారి జేసీ కుటుంబాన్ని ఈ బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కెలకడం ఇప్పుడు మరి చర్చనీయాంశం అయిపోయింది. తాడిపత్రిలో బీజేపీ కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమాత్రం గౌరవించడం లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. తమ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు జేసీ ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నాం, కూటమిలోని నాయకులు, కార్యకర్తలకు గౌరవం ఇస్తున్నాం, కానీ తాడిపత్రిలో మాత్రం బీజేపీ శ్రేణులనే అధికారంలో భాగస్వాములుగా చూడకపోవడాన్ని అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తా అని చెప్పేసి అదోని ఎమ్మెల్యే గారు జేసీ ఫ్యామిలీకి హెచ్చరికలు కూడా ఇస్తున్నాడు. తాడిపత్రిలో బీజేపీ కార్యకర్తల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న చూపు చూస్తున్నారంట. చిన్న చూపు ఎందుకని చెప్పేసి తండ్రి కొడుకుల్ని ఆయన నిలదీస్తున్నాడు. గతంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని, బీజేపీ నాయకుల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చింది కూడా జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈ పార్థసారథే. మరోసారి తమ మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పార్థసారథి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక్కడ ఎలా ఉన్నాయి, అక్కడ పిఠాపురంలో ఏమో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పార్టీ జనసేన, లేకపోతే తెలుగుదేశం పార్టీ బీజేపీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరు చొక్కరు ఒకరు పట్టుకొని చింపుకొని కొట్టుకుంటారు, ముష్టి యుద్ధాలు చేసుకుంటున్నారు. ఇది ఇక్కడ వ్యవహారం ప్రతి నియోజకవర్గంలోనే ఉందిలేండి. ఈ వ్యవహారం మామూలుగా లేదు. మరి చూడాలా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ పార్థసారథి మీద ఏ విధంగా స్పందిస్తాడు.